ప్రతి క్షణం సమాజం కోసం మీ మిత్ర న్యూస్. ఒకప్పుడు మనల్ని కాదన్న వారే పిలిచి మరీ రెడ్ కార్పెట్ వేస్తే, ఒకప్పుడు మనల్ని పక్కన పెట్టిన వారే పట్టాభిషేకం చేస్తే, ఒకప్పుడు నిందలు వేసిన వారే ఇప్పుడు నువ్వే గొప్ప అని కొనియాడుతున్నారు. 20 ఏళ్ల కిందట మోదీకి వీసా నిరాకరించిన అగ్రరాజ్యం ఇప్పుడు ఆయనకు సాగిలా పాడుతుంది. మరి ముఖ్యంగా ఎన్నికల ముంగిట మోదీని పిలిచి మరీ ఆకాశానికి ఎత్తేస్తుంది. గతంలో లాగే సరిగ్గా ఎన్నికల సమయంలో మోదీని తమ దేశానికి ఆహ్వానించింది అమెరికా ప్రభుత్వం. ఈ నేపథ్యంలో వరుస కార్యక్రమాలతో ఆయన బిజీగా గడుపుతున్నారు. క్వాడ్ సదస్సు, ఎన్ఆర్ఐలతో సమావేశాలకు హాజరవుతూ తీరిక లేకుండా ఉన్నారు. ఇదే సమయంలో దిగ్గజ టెక్ కంపెనీల సీఈఓలతో రౌండ్ టేబుల్ భేటీలో పాల్గొన్నారు. న్యూయార్క్లో మసచ్యూసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఎంఐటి స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ దీనిని నిర్వహించింది. మోదీ ప్రభుత్వం వచ్చాక మేక్ ఇన్ ఇండియా నినాదం ఇచ్చిన సంగతి తెలిసిందే. దీనికి తగ్గట్లే ప్రభుత్వం చర్యలు చేపడుతుంది. ఇప్పుడు మేక్ బై ఇండియా అంటూ మోదీ ప్రత్యేకంగా ప్రస్తావించాడు. కాగా కొన్నేళ్లుగా ప్రపంచ ప్రఖ్యాత కంపెనీలకు భారతీయులు సీఈఓలుగా బాధ్యతలు చేపడుతున్నారు. వీరిలో గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్, అడోబ్ సీఈఓ శంతను నారాయణ్, ఎన్విడియా సీఈఓ జెన్సెన్ హాంగ్ వంటి వారున్నారు. మొత్తం 15 కంపెనీల సీఈఓలు మోదీతో సమావేశంలో పాల్గొంటున్నారంటే ఇంతమంది భారతీయులు సీఈఓలు అయ్యారా అనిపిస్తుంది. కొత్త టెక్నాలజీ, సరికొత్త ఆవిష్కరణల రంగాలకు చెందిన వీరందరితో చర్చలు ఫలప్రదం అయ్యాయంటూ మోదీ ట్వీట్ చేశారు. మోదీ అమెరికా పర్యటనలో మరో కీలక అంశం పురాతన వస్తువుల అప్పగింత. 297 వస్తువులను అమెరికా భారత్కు తిరిగి ఇచ్చింది. దీనిని సాంస్కృతిక ఆస్తుల అక్రమ రవాణాకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో ముఖ్యమైన మైలురాయిగా అభివర్ణిస్తున్నారు. అయితే మోదీ సర్కార్ వచ్చాక విదేశాల నుంచి ఇలాంటి వస్తువులు 640 భారత్కు తిరిగొచ్చాయి. వీటిలో 578 అమెరికా నుంచి రావడం గమనార్హం. 10వ శతాబ్దపు ఇసుక రాయిలో అప్సరా, 15వ శతాబ్దపు కాంస్య జైన తీర్థంకర్, తూర్పు భారతదేశం నుంచి 3వ శతాబ్దానికి చెందిన టెర్రకోట వాసే వంటి కొన్ని ముఖ్యమైనవి వీటిలో ఉన్నాయి. ఇలాంటి కళాఖండాలను తిరిగి పొందే ప్రయత్నంలో భాగంగా 2021లో 157, 2023లో 105 వస్తువులను మోదీ అమెరికా నుంచి స్వదేశానికి రప్పించారు. ఆస్ట్రేలియా, యూకే నుంచి కూడా కొన్నింటిని వెనక్కు వచ్చేలా చేశారు. కాగా భారత్, అమెరికా ఈ జూలైలో సాంస్కృతిక ఆస్తి ఒప్పందంపై తొలిసారి సంతకం చేశాయి. ఇది పురాతన వస్తువుల అక్రమ రవాణాను నిరోధించే లక్ష్యంతో కుదిరిన ఒప్పందం. మోదీ అభివృద్ధి చెందుతున్న భారతదేశం కోసం ఒక కొత్త నినాదం తెచ్చారు. అది హిందీ పదం పుష్ప్. ఇందులో పి అంటే ప్రోగ్రెసివ్ ఇండియా, యు అంటే అన్స్టాబుల్ ఇండియా, ఎస్ అంటే స్పిరిచువల్ ఇండియా, హెచ్ అనేది హ్యూమానిటీ ఫస్ట్ ఇండియా, చివరి ప అంటే ప్రోస్పెరస్ ఇండియా. దేవాలయాల్లో అధ్యక్షుడు బైడెన్తో సమావేశంలో ఈ నినాదం ఇచ్చారు. రాజకీయాల్లోకి రాకముందు అమెరికాలోని 29 రాష్ట్రాల్లో పర్యటించారని ప్రధాని మోదీ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. ఏఐ అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మాత్రమే కాదని అమెరికన్ ఇండియన్ అని అభివర్ణించారు. భారతీయ సమాజం అమెరికాలో తనకంటూ ప్రత్యేకతను చాటుకుంది. విభిన్న రంగాల్లో సానుకూల ప్రభావం చూపుతుంది. వారితో సంభాషించడం ఎల్లప్పుడూ ఆనందకరమే అని పేర్కొన్నారు.